వైసీపీ అధికారంలోకి వస్తే మెడికల్ కళాశాల టెండర్లు రద్దు చేస్తామన్న జగన్ హెచ్చరికపై వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. జగన్ మానసిక స్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో 50 పడకల క్రిటికల్ కేర్ ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేసిన సత్యకుమార్ పీపీపీ విధానంలో మెడికల్ కళాశాల నిర్మాణానికి వివిధ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయని చెప్పారు. ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవరైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఎంత బరి తగ్గించారంటే బెదిరిస్తున్నాడు. మీరు టెండర్లు పార్టిసిపేట్ చేయకండి, టెండర్లు పార్టిసిపేట్ చేస్తే నేను రద్దు చేస్తానని. ఎవరు ఏదైనా రాష్ట్రం ఏమైనా అబ్బ సొత్త ఇష్టం వచ్చినట్టు మీరు టెండర్లు రద్దు చేస్తాము మీకు ఎవరికి బెదిరించడానికి. మీరు బెదిరిస్తే వాళ్ళు రాకపోతే పేద విద్యార్థులకు కాదా నష్టం జరిగేది? నేను కళాశాలలు నిర్మించాను. కళాశాలలు నిర్మిస్తే ఎక్కడ పోయాయి? గాలిలో ఎగిరిపోయాయా? నిర్మించితే అక్కడ ఉండాలి కదా. పాలకొల్లలో మన పునాదులు మాత్రమే ఎందుకున్నాయి? నర్సీపట్నంలో పునాదులు మాత్రమే ఎందుకున్నాయి? ఆయన ప్రైవేటుకు దారాదత్తం ఎక్కడ చేస్తున్నాం? యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గర ఉంటాయి. 33 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టిన తర్వాత వాటిని అన్నింటినీ మళ్ళీ ప్రభుత్వం ఆధీనంలోకి వస్తుంది. ప్రైవేట్ అనేది ఎక్కడ ఉంటుంది? ఎవరైనా ఒక ఇల్లు బాడికి ఇస్తే రాయచోటులో 2 ఏళ్లకు బాడికి ఇచ్చారనుకోండి, ప్రైవేట్ దారాదత్తం చేసినట్ట. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ యజమాని ఈయనే ఉంటాడు కదా. మీరు అసెంబ్లీకి రానని మీరు స్పష్టంగా చెప్తున్నారు. బయట ఎక్కడన్నా చర్చ పెట్టండి. మండలిలో మీ సభ్యులు ఉన్నారు కదా, అక్కడ చర్చ పెట్టండి. మీరు ఏదైతే ఫోటోలు నిన్న చూపించారో, వీడియోలు మీ 4 గోడల మధ్య చూసుకొని మీకు నచ్చిన పత్రికలను పిలుచుకొని చూపించుకున్నారు టీవీలు పెట్టి, అది అక్కడ కూడా పెట్టండి చూద్దాం. ఇటువంటి టాటాకు చప్పుళ్ళకి భయపడడానికి ప్రభుత్వం అయితే అసలు భయపడే ప్రసక్తి లేదు. లెక్కలోకి కూడా తీసుకోము.